హలో అండి. అందరికి నమస్కారం. న్యాచురల్ సునీత యూట్యూబ్ ఛానల్. ముందుగా నా ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చి ఆదివారం రోజుదండి. ఇంకా నేను ఇంట్లో పనులు అంటే 5కి లేచి గిన్నెలు గనుక రుద్దినాక ముందు గిన్నెలు రుద్దుకున్నాక పోయి వాకిలికి చల్లి ముగ్గు పెట్టిండండి. ఇక పంపు కూడా వస్తుందని ముందైతే గిన్నెలు అయితే రుద్దేసి పనులు చేసుకున్నా. కొంచెం లేట్ అయింది, ముగ్గు వేసేసరికి తెల్లారింది. ఇక్కడ ముగ్గు వేసేటప్పుడు నేను ఏమేస్తానో అనుకొని మొదలు పెడతాండి. ముగ్గు చివరి దాకా ఎట్లా వేసేది కూడా అర్థం కాదు. ముగ్గు అంతా వేసినాక కలర్ చేసినాక బాగానే వేసిన అని అనుకుంటా. అప్పటికప్పుడే ముగ్గు వేసేటప్పుడే ఇట్లా అట్లా అనుకుంటా వేస్తూ ఉంటా. ఇంకా ముగ్గు మంచిగానే వస్తుంది. ఇంకా ఇంతకుముందు అయితే ముగ్గులు అస్సలు రాకపోయేది నాకు. ఇప్పుడైతే మంచిగా నేర్చుకొని అంటే నాకు నేను అనుకొని వేస్తున్నా. సెల్లులో చూసైనా యూట్యూబ్లలో చూసి ముగ్గు కూడా ఎమ్మటే చూసి ఒకసారి చూసిందంటే ఆ ముగ్గు వేస్తాను. ఇంతకుముందైతే అస్సలు వచ్చేదే కాదు నాకు. కొంచెం తెలివి పెరిగిందని అనుకుంటాను నాకు తెలిసి. ముగ్గులు నాకైతే మెలకల ముగ్గులు వేయాలని ఉంది ఫ్రెండ్స్. కానీ మెలకల ముగ్గులు అయితే అస్సలు రావు. అవి కూడా ట్రై చేయాలి, వస్తాయో రావో చూడాలి. ఓకేనా ఫ్రెండ్స్, ముగ్గు స్టోరీ అయితే ఇది. ఇక్కడ వచ్చి ఇంకా ముందే గిన్నెలు రుద్ది పెట్టుకున్నాక గిన్నెలు చాలా ఉన్నాయి. నైట్ వంట చేసినాయి. అవి నైట్కి పడుకునేటప్పుడు రుద్దేదాన్ని ఎప్పుడు. ఆ రోజు కొంచెం నీరసంగా ఉండి ఇంక నేనేం నైట్ ఏం రుద్దలేదు. అందుకోసమే పెన్నగా లేచినాక గిన్నెలు రుద్దినాకనే బయటికి పోయి వాకిలి ఊడ్చి వచ్చి అందులో టిఫిన్కేమో దోశలు అంటే పెసరట్టు చేస్తాను. పెసలు నానబోసిన, కొన్ని బియ్యం నానబోసిన, అవి మిక్సీ పట్టుకుంటాను. నైటే నానబోసినవి. ఇంకా ఆదివారం పిల్లలు ఉన్నారుగా, ఏదో ఒకటి చేయాలన్నట్టుగా ఇంకా నైట్ నానబోసిన పెసలు అవి మిక్సీ పట్టుకుంటాను. ఇంకా అవి మిక్సీ పట్టుకొని ఇంకా నేను పొద్దున్నే వాటర్ తాగేసి స్నానం చేసినాక టిఫిన్ చేయాలని ముందు పట్టి ఉంటే అది కొంచెం మంచిగా అయిద్ది కదా అన్నట్టుగా పట్టి ఉంచుతాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియోలు ఎలా ఉంటున్నాయో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యాచురల్ సునీత యూట్యూబ్ ఛానల్. న్యాచురల్గా ఉంటున్నాయా ఇంకెట్టుంటున్నాయో కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. నేనైతే న్యాచురల్గా చెప్పడానికే ట్రై చేస్తాను. ఏ రోజు వీడియో పెడతానో ఆ రోజనే చెప్తాను. కొంతమంది అయితే వారం రోజులకి 10 రోజులకి వీడియో తీసి ఇది ఆ వారంది, ఇది ఈ వారంది అని చెప్తారు. అట్టయితే కాదండి. ఈరోజు తీస్తా అన్న నాకు ఇంకా తీసిన వీడియోస్ ఏం లేవు కాబట్టి అట్లా చేయటం లేదు. ఎప్పటిదప్పుడే పెడతాను. ఇంకెప్పటిదో 2-3 ఉన్నాయి కానీ అవి కూడా పెడతలేదు నేను. ఎప్పటిదో ఎందుకు ఇంకా పెట్టేది. ఇప్పుడు రోజు చేస్తూనే ఉన్నాగా మనం పని. వీడియోస్ అయ్యే పెడితే అయిపోయింది అన్నట్టుగా నేనైతే అట్లా అనుకొని చేస్తాను. ఎప్పుడో నాకు కూడా చూడాలనిపించదు. అది ఫ్రెండ్స్, నా వీడియోలు ఎలా ఉంటున్నాయో చెప్పండి ఒకసారి కమెంట్లో. శనివారం రోజు సాయంత్రం అమ్మ వచ్చిందండి. ఇంకా అమ్మ వచ్చింది. ఆమెకు కూడా ఇది నేను తాగేది డ్రింక్ పోతున్నా. మెంతులను జీలకర్ర కొంచెం అలవాటు చేస్తే వాళ్ళకు కూడా మంచిగా ఉంటుంది. వచ్చినప్పుడల్లా అట్లా ఇస్తే తాగుతూ ఉంటారు. ఒకరోజు ఉన్న 2 రోజులు ఉన్న తాగుతూ ఉంటుంది. పోతే తాగిద్దండి. అందుకోసమే కదమ్మ బ్రష్ చేసుకొని వచ్చింది, ఆమెకి ఇచ్చిన, నేను తాగిన. ఇంకా ఇక్కడైతే నేను పెసరట్టు వేస్తానికి అన్నీ రెడీ చేసుకుంటానండి. ఆదివారం రోజుగా అండి. ఇంకా మేమైతే ఒక 2 నెలలు 3 నెలలు తినొద్దని అనుకున్నాం నీసేమి ఇంట్లో. అందుకోసమే ఇంక అమ్మ వచ్చినా కూడా మామూలుగా
తోటకూర కోసి వండిన కానీ చికెన్ మటన్ అలాంటిది ఏం తెలియదు. మేము కూడా తింటలేదండి. ఒక 2 నెలలు 3 నెలలు తినొద్దని అనుకున్నాం. అది తర్వాతకి చెప్తాలేండి ఎందుకు తినొద్దని అనుకున్నాము. అందుకోసమే తింటలేదు. ఇక్కడైతే ఇంక నేను పూజ చేసుకోకుండా డైరెక్ట్గా టిఫినే చేస్తాను. పూజ చేసుకోకూడదని ఇంకా టిఫిన్ చేస్తాను. ఇక్కడ చట్నీ చేయడానికి కొబ్బరికాయని పలగొడతానండి. పలగొట్టి చట్నీ చేస్తాను. కొబ్బరి చట్నీ చేస్తాను. పెసరట్టు కొబ్బరి చట్నీ బాగుంటుంది మాకైతే, అందుకోసమే ఇది చేస్తాను. ఇంకా పెసరట్లోకి ఉప్మా వేస్తారు కానీ ఆ ఉప్మా అస్సలకే తినబుద్ధి కాదు నాకైతే. మామూలుగా చేసినా తినబుద్ధి కాదు. ఇంకా అందులో ఏం వేసుకొని తింటాం ఫ్రెండ్స్. అందుకోసమే మామూలుగా ప్లెయిన్గానే చేస్తాను. ఇంకా మాకైతే అట్లా నచ్చిద్ది. కొంతమంది అట్లా తినే వాళ్ళకి, ఆ కాంబినేషన్ తినే వాళ్ళకి అట్లా ఉంటుంది. ఎవరి టేస్ట్ వాళ్ళకు ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ పెసరట్లు వేస్తుంటే అందరూ ఒకేసారి ముఖం కడిగారండి. మా ఆయన బయటికి వెళ్ళిండు. ముందైతే అమ్మకి వేసి ఇచ్చిన. పిల్లలు అప్పుడే లేచి బ్రష్ చేస్తారు. ఇంకా అమ్మ తినమంటే అమ్మ తింటుంది. కాదు ఇక్కడ మా పెద్దమ్మ ఇంకా లేవని ఇప్పుడు నేను వీడియో షూట్ చేస్తున్నాను లేచింది. ఇంకా అందరం ఒకేసారి తిన్నాం.
అందరికి వేసి ఇచ్చినాక నేను లాస్ట్కి తినండి. పెసరట్టు ఏంటంటే అప్పుడు వేడిగా వేసి తింటేనే వేస్తుంటే తింటేనే టేస్ట్ ఉంటుంది. వేడారిపోయినాక తినబుద్ధి కాదు. గారెలైనంతే, పెసరట్టు అయినంతే అండి. ఇంకా లాస్ట్కి వాళ్ళందరూ తిన్నాక లాస్ట్కి నేను తిన్నా. ఓకేనా ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వస్తా.